Hi friends, I am Dhanshekar. I welcome you all to this session on spoken English. In previous sessions, we have seen two modal verbs like can and could. In this session, I am going to teach you two more modal verbs like may and might. May is another modal verb which is basically used to talk about the uncertainty. This is a word which talks about the uncertainty. You understand, at the same time, it is also used even to talk about the possibility. First, you understand the word certainty. Certainty means guarantee. Uncertainty means where there is no guarantee. May is a word which talks about the uncertainty, at the same time, it talks about the possibility. Possibility means where there is a chance. Where there is a chance for something to happen, but there is no guarantee, then that particular situation can be expressed with the word may. Literally the Telugu meaning what we can say is మే అంటే చేస్తే చేయొచ్చు. అంటే ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్ వర్క్, చేస్తే చేస్తాను. గ్యారంటీగా చెప్పాలంటే చేస్తానని చెప్తాం. అదే డౌట్ఫుల్గా చెప్పాలంటే చేస్తే చేస్తానని చెప్తాం కదా, అలాంటప్పుడు మే యూజ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు the first usage of the word may, it talks about the uncertainty. Uncertainty means where there is no guarantee. Possibility means where there is a chance for something to happen. ఇలాంటి సిచ్యువేషన్ చెప్పేటప్పుడు మే యూస్ చేసి చెప్తాం అన్నమాట. ఇప్పుడు చెప్తాను చూడండి. నెక్స్ట్ వీక్ ఐ మే గో టు చెన్నై అంటే ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఐ విల్ గో టు చెన్నై ఆర్ నాట్, బట్ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ టు గో, బట్ దెర్ ఈస్ నో గ్యారంటీ. ఇలాగ చేస్తే చేస్తాను, చెన్నైకి వెళ్తే వెళ్తాను, నెక్స్ట్ వీక్ చెన్నైకి వెళ్తే వెళ్తాను. ఇలాగ డౌట్ఫుల్గా చెప్పే యాక్షన్స్ అన్నీ కూడా మేతో చెప్తాం అనమాట. టుడే ఈవినింగ్ ఐ మే గో టు ఏ మూవీ. టుమారో ఐ మే గో టు ఇన్స్టిట్యూట్. టుమారో హీ మే కమ్ టు క్లాస్. అతడు వస్తే రావచ్చు, అంటే కరెక్ట్గా వస్తాడో రాదో తెలియదు, వస్తే రావచ్చు. దిస్ వ్యాలంటైన్స్ డే షీ మే ప్రపోజ్ మీ. నెక్స్ట్ ఇయర్ ఐ మే స్టార్ట్ న్యూ బిజినెస్ అంటే ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఐ విల్ స్టార్ట్ ఆర్ నాట్, బట్ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ. అట్ ద సేమ్ టైమ్ దెర్ ఈస్ నో గ్యారంటీ. సో మే ఈస్ యూజ్డ్ ఓన్లీ టు టాక్ అబౌట్ ద పాసిబిలిటీ విత్ అన్సర్టెనిటీ అంటే అలా కాదు. యూ అండర్స్టాండ్, మే ఈస్ ఆల్సో యూజ్డ్ వైల్ యు ఆర్ టేకింగ్ పర్మిషన్. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ వెన్ యు ఆర్ టేకింగ్ పర్మిషన్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యు సీ ద చిల్డ్రన్ ఇన్ ద స్కూల్ దే సే, ఇలా చెప్తుంటారు, మే కమ్ ఇన్ టీచర్, may I ask a question, may I tell you something, may I come with you, ఇలా అనమాట. ద సెకండ్ యూసేజ్ ఆఫ్ ద వర్డ్ మే, ఇట్ ఈస్ ఆల్సో యూస్డ్ వైల్ టేకింగ్ పర్మిషన్. పర్మిషన్ తీసుకునేటప్పుడు కూడా మే యూజ్ చేస్తాం అనమాట. ప్రీవియస్లీ వి లెర్న్డ్ కెన్ ఐ కమ్ ఇన్ సార్ అన్నాం ఇన్ ఏ ఫ్రెండ్లీ వే, కుడ్ ఐ కమ్ ఇన్ ఏ పొలైట్ వే, మే ఐ కమ్ ఇన్ సార్ ఇన్ ఏ మోర్ ఫార్మల్ వే. ఇలాగ మే అంటే చాలా ఫార్మల్గా మాట్లాడేటప్పుడు మే యూజ్ చేసి పర్మిషన్ తీసుకుంటాం అనమాట. It is also used while you are giving permission. When you want to give permission to others, then also we use the word may. In a friendly way, we say like this, yeah, you can ask me anything. Yeah, you can call me at any time, I don't mind. ఇలా చెప్తాం కదా, అదే ఎక్స్ప్రెషన్ని when the other person is superior to you, when the other person is senior to you, and you want to permit somebody who is senior or superior to you, then you should use the word may. కొన్నిసార్లు మనకంటే పెద్దవాళ్ళకి పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది, అప్పుడు కెన్ వాడకూడదు, మేతో చెప్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు రిసెప్షన్లో కూర్చోన్నారు, రిసెప్షన్ క్యాబిన్లో ఉన్నారు, ఎవరైనా ఒక ఆఫీసర్ వచ్చాడు, అలా అడిగారు, రేపు రావచ్చు అని అడిగారు. అప్పుడు మీరు చెప్తారు, సార్ యూ మే కమ్ టుమారో, ఐ నో ప్రాబ్లం. ఇట్ మీన్స్ యు ఆర్ పర్మిటింగ్ ద ఆఫీసర్ టు కమ్ ఆన్ టుమారో. ఇలాగ ఎదుటి వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళకి పర్మిషన్ ఇస్తున్నప్పుడు కెన్తో చెప్పకుండా కుడ్ అయినా కావచ్చు, మే అయినా కావచ్చు చెప్తే చాలా బాగుంటుంది అనమాట. You may check here anything, I don't mind. You may ask me anything. You may speak any language, I don't care. You may assign me any work. You may advise me. Ilaga, when you are giving the permission, then also we use the word may. May is also used when you are expressing a wish. Wish అంటే కోరిక. ఇప్పుడు దేవుడు నిన్ను దీవించుగాక అని చెప్పాలి, ఏమని చెప్తాం? మే గాడ్ బ్లెస్ యూ. నువ్వు జీవితంలో పైకొత్తుగాక అని చెప్పాలి. మే యూ కమ్ అప్ ఇన్ యువర్ లైఫ్, మే యూ డెవలప్ ఇన్ యువర్ లైఫ్,
May you long live. May you all get wonderful jobs. May you all succeed in your life. ఇలాగా వెన్ యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ ఏ విష్, ఒక కోరికని వ్యక్తపరిచేటప్పుడు కూడా మేతో చెప్పచ్చు అనమాట. The one more usage of the word may, if you can understand, may is also used when you are requesting the people. When you are requesting the people to do something, then also we use the word may. May I request you to go there. May I request you to come here. May I request the chief guest to come on the dais అని మనం చెప్తుంటాం ఫంక్షన్స్లో, పార్టీస్లో. ఇలా చెప్పేటప్పుడు కూడా మనం మేతో చెప్తాం అనమాట. కుడ్కి మేకి తేడా ఏంటంటే, కుడ్ ఫార్మల్ వే, మే ఇంకా ఫార్మల్గా చెప్పాలంటే మేతో చెప్తామన్నమాట. Let us see one more modal verb, which is might. Might is also used in the same way of may. In whatever the way we use the word may, in the same way we use the word might. Mostly both are used in the same way. Might also used to talk about the uncertainty with least possibility. You understand the only one difference between may and might. May talks about the uncertainty, at the same time there is a possibility. Might also talks about the uncertainty, but at the same time there is a least possibility, where the chances are very less for something to happen, where we can choose the modal verb might. ఏదైనా ఒక పని జరగడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నప్పుడు, అంటే మైట్ అన్నా కూడా చేస్తే చేయొచ్చు. బట్ మేకి మైట్కి తేడా ఏంటంటే, మేలో ఛాన్సెస్ ఉందన్నమాట, పాసిబిలిటీ ఉంది, జరగడానికి కొంత పాసిబిలిటీ ఉంది. బట్ ఇక్కడ మైట్లో చాలా తక్కువ పాసిబిలిటీ ఉండేటప్పుడు మైట్తో చెప్తామన్నమాట. ఇప్పుడు చెప్తాం, ఈరోజు సాయంత్రం వర్షం పడితే పడచ్చేమో, అంటే నీకే తెలీదు, పడితే పడచ్చేమో. టుడే ఈవినింగ్ ఇట్ మైట్ రైన్. ఇప్పుడు నేను డెఫినెట్గా చెప్పాలంటే నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుతానని చెప్పాలి, కాన్ఫిడెంట్గా చెప్పాలి. అప్పుడు ఇలా చెప్తా, ఐ విల్ బికమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్. అలా కాకుండా కొద్దిగా డౌట్ఫుల్గా, ఐఎమ్ నాట్ దట్ మచ్ కాన్ఫిడెంట్, అప్పుడు చెప్తాను అనమాట, ఐ మే బికమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్. అలా కాకుండా ఐ మైట్ బికమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఇంకా దేవుడికే తెలియాలి నేను అవుతాను అవును. ఇలాగ ఛాన్సెస్ వెరీ తక్కువగా ఉన్నప్పుడు మైట్ యూస్ చేసి చెప్తాం అనమాట. మనం ఇలా క్యాజువల్గా మాట్లాడుతుంటాం, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ మే స్కోర్ గుడ్ మార్క్స్, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ మే స్కోర్ గుడ్ మార్క్స్ అని చెప్తామన్నమాట. అదే ఇఫ్ యూ బిలీవ్ ఇన్ ద లక్ యూ మైట్ గెట్ గుడ్ మార్క్స్. ఇలాగా వేర్ ద ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ ఫర్ సంథింగ్ టు హ్యాపెన్, వేర్ వీ కెన్ చూస్ ద వర్డ్ మైట్. But remember, might is also used while taking permission, giving permission, but generally we don't use. If you use also, it is not going to be wrong. పర్మిషన్ తీసుకునేటప్పుడు, పర్మిషన్ ఇచ్చేటప్పుడు కూడా మైట్ యూజ్ చేయొచ్చు, బట్ జనరల్గా బయట ఎవరు యూజ్ చేయరు. మీరు యూజ్ చేసినప్పటికీ కూడా తప్పేం కాదు. సో ఐ హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్, యూ ఆర్ ఆల్సో క్లియర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ and support me.